మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలాగదే సరస సంభాషణ శైలి. ఈ సరస సంభాషణ ఏమిటంటే హరపుత్రునివా, కిరీటివా, స్థాణునివా, అర్జునాత్మజునివా, ఇవి తేలిక, పద్యాలు కూడా నోటికి రావడం తేలిక అని ఒక్కసారి ఆజ్ఞాపించాడు. ఎవడోరా అక్కడ? సారథయకు సుమిత్రులతో కన్నికారకేతు స్ఫీతంబును ద్విహాయనాశ్వంబును ఒక రథంబును తోడుదెమ్మని చెప్పుము అన్నాడు. చూడండి ఆ రోజుల్లో ఆ రథాలు, ఆ గుర్రాల వర్ణన ఎలా చేశారు. ఎవడోరా అక్కడ? ఆ సారథయకు సుమిత్రునితో. అర్జునుని సారథి ఈ యుద్ధం కోసం కృష్ణుడు. మళ్ళీ మామూలుగా ఒక ఆయన ఉంటాడు. ధర్మరాజు సారథి పేరు ధనంజయుడు అంటారు, అతని పేరు ధనంజయుడు. అలాగా ఒక్కొక్క భీముడు సారథి పేరు విశోకుడు. అలాగే అభిమన్యుని సారథి పేరు సుమిత్రుడు. ఏదో కారు డ్రైవర్లాగా అలా అలవాటు పడితే వాళ్ళు సరిగ్గా తీసుకెడతారు ఆ రథాన్ని. అలాగా సారథియకు సుమిత్రులతో రథాన్ని తీసుకురమ్మంటున్నాడు. ఏ రథం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, జెండా అది. కన్నికారకేతు స్ఫీతంబును ద్విహాయనాశ్వంబును అగు రథంబును తోడుదెమ్మని చెప్పము. తిరుపతి వెంకట కవులు పాండవ విజయంలో రాశారు ఈ వచనం. భారతాన్ని చూసే రాశారుగా. కన్నికారకేతు స్ఫీతం. అర్జునుని అభిమన్యుని యొక్క జెండా మీద కర్ణికారకేతు ఉంటుంది. కర్ణికారం అంటే కొండగోగు పూల చెట్టు. ఆ కేతువు ఆయనకి ఎందుకు ఇష్టమైంది? ఆ కేతువే ఎందుకు ఇష్టమవుతుందండి? అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి అని చెప్పుకున్నాను. ఈ కేతువు, ఈ జెండా ఈయనకి ఎందుకు ఇష్టమైందో కాస్త కొద్దిగా ఆగాక చెబుతాను నేను, కొంచెం ఉత్కంఠలో పెట్టి చెబుతాను. అందుకని ఆ కర్ణికారకేతు స్ఫీతం, కొండగోగు పూల చెట్టు ఉన్న జెండా తీసుకురాను ఆయన. ద్విహాయనాశ్వంబును, 2 ఏళ్ల వయస్సు కలిగిన గుర్రాలు కట్టిన రథం అన్నాడు. ద్విహాయనం, హాయనము, హాయను, అబ్దో, వత్సరం, ఇవన్నీ సంవత్సరానికి పేర్లు. అది గుర్రానికి ఎప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వయస్సులో ఉంటే మంచి ఊపి మీద ఉన్నట్లెక్క, మంచి ఉత్సాహంగా ఉన్నట్లెక్క. అదే లేడికైతే ఏడాది చాలు. కావ్యాల్లో అభిజ్ఞాన శాకుంతలం అక్కడ లేళ్లను వర్ణిస్తారు. ఏడాది వయస్సున్న లేడి ఏకహాయనం హరిణం అంటారు. 1 ఏడాది వయస్సు వచ్చాక అది చెంగున గంతుతూ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు కన్నికారకేతు స్ఫీతమైన రథం తనకెందుకంత స్ఫూర్తినిస్తుందో చెబుతున్నాడు. నా యుద్ధాన్ని చూస్తే ఒక్కసారి ఎవరేమనుకుంటారో తెలుసా? ఇది వీరుడు తనని తాను ఉత్సాహపరుచుకుందుకు చెప్పుకునే మాటలు, ఇది అహంకారం కాదు. ఈ మాత్రం చెప్పుకోకపోతే వారు యుద్ధాలు చేయలేరు, మేము అవధానము చేయలేము. 8 మందిని 10 మందిని 100 మందిని సహస్రావధానం అంటే 1000 మందిని పండితుల్ని, విద్యార్థులను కాదు విద్వాంసుల్ని ఎదుర్కోవాలి అంటే ఈ మనస్సులో ఎంత మొండితనమో పొగరబోత్తనమో లేకపోతే ఎదుర్కొంటామని ఆ మాత్రం ఉండాలి. అది గర్వంగా మారకూడదు, కానీ కాస్త మాత్రం అతిశయం అనేది ఉండాలి. అదే ఇక్కడ. ఇదయొక పిన్నవాడు అడరి ఎక్కుడు మూకల గ్రంథుదోలెడిన్ కదుపుల వెంచు గోపకుని భంగియటంచు జనులు తింపజేసెద విని మామ ప్రీతి విలసిల్లగా, విని మామ ప్రీతి విలసిల్లగా తండ్రియు సంతసిల్ల వెట్టిదుడగు కౌరవేంద్రునకు డెప్పరమయ్యడు భంగి పేర్చెదన్ ఇదయొక పిన్నవాడు. ఇది తిక్కన గారి పద్యం అండి. ఇది ఇందాక తిరుపతి వెంకట కోరడు పద్యం, ఇది తిక్కన గారి పద్యం. తేడా చూడండి ఎలా ఉంటుంది. ఇదయొక పిన్నవాడు అనగానే విద్వాంసులకి ఒక మాట గుర్తొస్తుంది ఖచ్చితంగా. ఇది ఒక పెద్ద గట్టి మొన, ఈ మొన ముందట గోగణంబుతో అది ఒక అల్పసైన్యము. ఇది అర్జునుడు మాట ఉత్తర గోగణం. సరిగ్గా అదే మాదిరిగా అదే చంపకమాల ఇది అక్కడుంటే ఇదే అని ఇక్కడ పెట్టి రాశాడు. కావాలం ఒకటే, అర్జునుడు గుర్తు రావాలి. అభిమన్యుడు మాటల్లో, అభిమన్యుడు చేతుల్లో అర్జునుడు గుర్తు రావాలి. విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. మన మాటల్లో, మన చేతల్లో, మన ప్రవర్తనలో మన తల్లిదండ్రుల యొక్క ఔన్నత్యం గుర్తు రావాలి. చూస్తుంటే తెలుస్తుందండి ఫలానా వాళ్ళ అబ్బాయి ఆ గౌరవాన్ని కాపాడుతున్నాడు, వాళ్ళ అమ్మగారు ఎంత గొప్ప వ్యక్తి, వాళ్ళ నాన్నగారు ఎంత గొప్ప వ్యక్తి, ఎంత విశుద్ధులైన మనుషులండి వారు. ఆ మనిషిని చూడండి ఎలా ఉన్నాడు, అసలు ఆ మాట చూడండి, ఆ సంస్కారం చూడండి, ఆ నమస్కారం చూడండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు గుర్తురా. పెంపకం అండి. ఆవు కడుపుని మేకలు పుడతాయా, ఆవే పుడుతుంది అని అంటారు వెంటనే. అలా అనిపించుకోవాలి విద్యార్థులు. అభిమన్యుడిని ఆ మాట చూస్తుంటే అర్జునుడు గుర్తు రావాలి. అందుకే ఈ పద్యం కూడా అర్జునుడికి చెప్పిన పద్యం మాదిరిగా రాశాడు. ఇది ఒక పిన్నవాడు అడరి ఎక్కుడు మూకల క్రందుదోలెడిన్ కదుపుల వెంచు గోపకుని కైవడియంచు జనులు తింపజేసెద విని మామ ప్రీతి విలసిల్లగ తండ్రియు సంతసిల్ల ఎక్బెట్టిదుడగు కౌరవేంద్రునకు డెప్పరమయ్యడు భంగి పేర్చెదన్. ఇదే ఒక పిన్నవాడు. ఏమిట్రా ఇంత చిన్నవాడు? అడరి ఎక్కుడు మూకల క్రందు దోలడి.
11 అక్షౌహిణుల సైన్యంతో ఎంతైనా 12 రోజుల్లో పోని 3 అక్షౌహిణులు పోయానుకుని ఇంకా 7-8 అక్షౌహిణుల సైన్యం ఉండగా ఒక్క కుర్రాడు ఇంతమందిని ఎదిరిస్తున్నాడా? ఎక్కుడు మూకల క్రందు దోలడి. అంత ఎక్కువ సైన్యాన్ని ఎలా అంత తేలిగ్గా, పైగా ఎలా తేలిగ్గా తోలుస్తున్నట్ట, ఎలా తేలిగ్గా పోగొడుతున్నాడు, ఎంత తేలిగ్గా తీసుకున్నాడు యుద్ధాన్ని అంటే, కదుపల విల్చు గోపకుని కైవడి అంచు జనులు నుతింపజేసేద. ఆవుల్ని సంధ్యా సమయంలో వెనక్కి మళ్లించేటువంటి గోపకుళ్లాగా మరలించేస్తున్నాడు. సంధ్యా సమయంలో వెనక్కి మళ్లించడం. ఆవుల్ని అడవులకి తోలాలి అంటే పొద్దునే వెళ్ళిపోతాయి, సాయంత్రం ఏమో ఇంటికి పరిగెత్తుకొస్తాయి. అది ఆ స్థితిలో తోలడం కూడా తేలిక, ఎందుకంటే వాటికి కూడా వెళ్ళిపోవాలని ఉంది. ధాన్యం బళ్ళు బండి మీద వేస్తే ఆ రైసు మిల్లుకి, బియ్యం మిల్లుకి వెళ్ళేటప్పుడు బద్ధకంగా పెడతాయి ఆ ఎద్దులు. వచ్చేటప్పుడు అక్కలా మా ఊళ్ళో చూసేవాళ్ళం, అలా తాడేపల్లి ఊరి నుంచి బోడపాడ గ్రహారం వెళ్ళే వరకు శుభ్రంగా ఈ రైతులు పడుకుంటారు. బండి తోలేవాడు కబ్జికర్ అందులో పడేసి పడుకుంటాడు, ఆ ఎద్దులు ఇంటి దగ్గర దింపేస్తాయి. అలాగే ఇష్టమైన పని కనుక మనం యువకులకి విద్యార్థులకి ఇష్టమయ్యేలా, పోనీ ఆ పనిని ఇష్టమయ్యేలా చెప్పగలిగితే ఎక్కువ కాపలా ఎక్కల వాళ్ళే చేస్తారు. ఇష్టం లేని చేస్తే ఇక అస్తమానం మనం చూస్తూనే ఉండాలి. వాడు స్టడీ పీరియడ్ అంటాడు, ఏటో చూస్తాడు. ఆ ఇష్టమయ్యేలా చేయడంలోనే ఉపాధ్యాయుని చాతుర్యం అంతా ఉంది. అందుకే అభ్యునికి ఇష్టమైనటువంటి పని చెప్పారు కాబట్టి గోవుల్ని ఇష్టమైన సమయంలో వెనక్కి తోలేవాడికి ఎంత సులభంగా ఉంటుంది, అలా తోలిబారేస్తానయ్యా మొత్తం సైన్యాన్ని. అప్పుడు మా మామ విని మామ ప్రీతి విలసిల్లగా, ఏ వృత్తి వారికి ఆ వృత్తి భాషలో అంటే ఇది. విని మామ ప్రీతి విలసిల్లగా, మా మేనమామ కృష్ణుడు చాలా సంతోషించే విధంగా తండ్రియునుల్లసిల్ల, తండ్రి కూడా బ్రహ్మాండమైన మా అబ్బాయి అండి, నేను లేకపోతే నా పరువు నిలబెట్టారండి, మా అన్నగారు బంధితులు కాకుండా కాపాడాడండి, నిజంగా వంశోద్ధారకుడండి అని పొంగిపోవాలి మా అన్నగారు, మా నాన్నగారు. వెట్టిదుడుకు కౌరవేంద్రుడికి సరిగ్గా దీన్నే ఉల్లేఖాలంకారం అంటారు. మా మేనమామకు ఆనందం కలిగేలాగా, తండ్రికి పరమానందం కలిగేలాగా, దుర్యోధనుడికి పీడకాలు వచ్చేలా చేస్తా. బహుభిర్భగుధోర్లేకేరుల్లేకైష్యతి. ఒకే పని రకరకాల వ్యక్తులకు రకరకాలుగా కనపడమే ఉల్లేఖాలంకారం. ఇక్కడ ఉల్లేఖాలంకారం, ఉల్లిఖారాలంకారం కాదు, ఉల్లేఖాలంకారం. అందుకని మా బెట్టుదులకు కౌరవేంద్రుడు దుర్యోధనుడికి ఒక్కసారిగా డెప్పరమయ్యడు భంగి పేర్చిన వాడికి పీడకలు వచ్చి బెదిరిపోయి నిద్దట్లో పోయేలా చేస్తా అన్నాడు. ఇంత ఉత్సాహానికి కర్ణికారకేతు ధ్వజానికి సంబంధం ఏమిటో మనం 23.5 గంటల్లో తెలుసుకుందాం. అభిమన్యుని యొక్క పరాక్రమ ఘట్టాలు 10 రాబోతున్నాయి. ధైర్యంగా ఉండండి, గుండె చిక్కబట్టుకోండి. రసాన్ని రసంగా మనం ఆస్వాదించాలి. జీవితంలో ధర్మాన్ని గెలుస్తాయి, ఓడిపోతూ ఉంటాయి. మళ్ళీ ధర్మాన్ని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు అభిమన్యు నుంచి మనం ప్రోత్సాహాన్ని పొందుదాం. తెలుగు భాషకు కూడా అటువంటి ప్రోత్సాహాన్ని పొందుదాం. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.